రుద్రమదేవి బడ్జెట్ గురించి ఈ సినిమా విడుదలకు ముందు భారీ చర్చ సాగింది. అనుష్కపై గుణశేఖర్ భారీ పెట్టుబడి పెట్టాడని, 70 కోట్లతో సినిమా తీశాడని గొప్పగా చెప్పుకున్నారు. గుణశేఖర్ పై కూడా జాలి చూపులు విసిరారు. ఎంత పెద్ద హిట్ అయినా 70 కోట్లు తెచ్చుకోలేదని లెక్కలు వేసేశారు. గుణశేఖర్ మాత్రం వడ్డీలతో కలుపుకుని నా సినిమాకు 80 కోట్ల వరకు అయింది అని అన్నాడు. తీరా సినిమా చూస్తే అంత సీన్ లేదని అనిపించింది. అన్నీ సీజీ వర్క్లే. ఈ సీన్కి భారీగా ఖర్చయి ఉంటుంది అనుకోదగిన సన్నివేశం ఒక్కటంటే ఒక్కటి కనిపించలేదు. గోన గన్నారెడ్డిగా బన్నీ పారితోషికం తీసుకోలేదు. అనుష్కకి ఇచ్చిందే తక్కువే. ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకు పైసా కూడా తీసుకోలేదట. చాలా మంది నటీనటులు గుణశేఖర్ పై ఉన్న గౌరవంతో పారితోషికం భారీగా తగ్గించుకున్నారని టాక్. అటు విజువల్ గ్రాండిటీ లేదు, ఇటు పారితోషికాలు ఇవ్వలేదు. అయినా 80 కోట్లు ఎలా ఖర్చు పెట్టాడంటూ అనుమానాలు వస్తున్నాయి. ఈ సినిమాకి 40 కోట్లకు మించి అవ్వదని, అదే 3Dలో తీసినందుకు ఆ మాత్రమైన అయ్యుంటుందని ఓ అనుభవజ్ఞుడైన నిర్మాత మీడియాకు ఉప్పందించాడు. దాంతో ఇప్పుడు అసలు లెక్కలు బయటకు రాబోతున్నాయి. నిజంగానే 40 కోట్లతో ఈ సినిమా తీస్తే గట్టెక్కే అవకాశాలున్నాయి. అలా కాకుండా గుణశేఖర్ చెప్పినట్టు 70 నుంచి 80 కోట్లు అయ్యుంటే ఇక అంతే సంగతులు. సగానికి సగం పోయినట్టే. ఇప్పటికైనా గుణశేఖర్ నిజం చెప్తాడేమో చూడాలి.